హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అప్డేట్ తోటి వచ్చేసానండి మీ ముందుకి. అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళ సర్వే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో మాకు చెప్పండి, ఇంటిమేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు. మనకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. తెలంగాణలో హుజూరాబాద్ జిల్లాలో అయితే ఈ పెన్షన్ తనిఖీ అయితే స్టార్ట్ అయింది. ఇంటింటికి అయితే వచ్చి తనిఖీ చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు అయితే వస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దామండి. హుజూరాబాద్ జిల్లాలో ఇల్లందుకుంట అనర్హుల ఆసరా పెన్షన్ రావడంపై అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం భోగంపాడు, మర్రినానిపల్లి, మర్యాల గ్రామాల్లో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వరుణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పెన్షన్ పొందే వారి వివరాలు సేకరించారు. కాగా ఓ గ్రామంలోని ఓ కుటుంబంలో పిల్లలకు అంగవైకల్యాలు ఉన్నట్టు నకిలీ సర్టిఫికెట్లు పొంది ఆధార్ కార్డులో వయసు ఎక్కువగా వేయించి ఒకే కుటుంబానికి చెందిన 6 కొన్నేళ్లుగా అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారని సమాచారం. గ్రామాల్లో కొందరు ఏమీ జరుగుతుందోనని భయంతో ఇళ్లకు తాళాలు వేశారు. మరికొందరు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లతో అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించినట్లు సమాచారం. సర్వేలో 3 గ్రామాల్లో అనర్హులకు పెన్షన్ వస్తున్నట్లు, కొందరు అర్హులకు రానట్లు గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ నారాయణబాబు, కానిస్టేబుల్స్ అనిల్, సంపత్ పాల్గొన్నారు. చూశారు కదండి, హుజూరాబాద్ జిల్లాలో ఈ గ్రామాల్లో అయితే పెన్షన్ తనిఖీ అయితే చేస్తున్నారు. అంటే కొంతమంది కంగారు పడిపోయి అక్కడ మేము చేసిన గ్యామ్లింగ్ ఎక్కడ బయటపడుతుందోనని కొంతమంది తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ పెన్షన్ అనేవి అనర్హులు తీసుకున్నప్పటికీ వారి దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ తీసుకున్నారో అప్పటి నుంచి రికవరీకి అయితే గవర్నమెంట్ చూస్తున్నారు కదండి, రికవరీ చేయడానికి. అందుకని వీళ్ళు భయపడిపోయి తాళాలు అయితే వేసి వెళ్ళిపోతున్నారంట ఇళ్ళకి. అలాగ వెళ్ళినా కానీ తర్వాత అయినా వాళ్ళ పెన్షన్ కట్ చేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ ఫోకస్ పెట్టారు కాబట్టి అధికారులు అయితే వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి కంపల్సరీగా పెన్షన్ హోల్డ్ అయితే పెట్టేస్తారు. ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంక్వైరీకి సహకరించకపోయినా కానీ వాళ్ళకి పెన్షన్ అనేది హోల్డ్లో పడిపోతుంది. ప్రస్తుతానికైతే హుజూరాబాద్ జిల్లాలో జరుగుతుందండి. ఇవైతే ఇల్లందుకుంటలో జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో అయితే పెన్షన్ తనిఖీ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా అన్ని చోట్ల కూడా స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ చూడండి, ఒకే కుటుంబంలో 6 పెన్షన్లు పొందితే నకిలీ సర్టిఫికెట్లతోటి ఇంకా అర్హులకు ఎవరికైనా సరే అందాలంటే ఎలా అందుతుందండి? ఇట్లాగా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా సదరం సర్టిఫికెట్లు సంపాదించి ఇలాగ పెన్షన్లు పొందితే నిజమైన అర్హులు ఎవరో ఉన్నారు, వాళ్ళకైతే ఎలా వస్తుందండి మరి పెన్షన్? ఈ సర్వే అయితే నిన్న జరిగిందండి, సాటర్డే రోజు ఈ జిల్లాలో జరిగింది. ఇదైతే ఫేక్ కాదు. మీరు కావాలంటే మీరైతే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. పెన్షన్కి సంబంధించిన ఎంక్వైరీ మొదలైందని అందరూ తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, గ్రూప్లో దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.